కన్యా రాశి వారికి నవంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో మనకు విశేషమైన గ్రహాలు లేకపోయినప్పటికీ కుటుంబ స్థానం ధనస్థానంలో మాత్రం శుక్రుడు యోగంలో ఉన్నాడు, సింగిల్గా ఉన్నాడు, బాగుంది. తృతీయ స్థానంలో రవి బుధుడు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. పంచములో ఎటువంటి గ్రహాలు కనబడట్లేదు. షష్ఠస్థానంలో రాహు యొక్క ప్రభావం కనిపిస్తుంది. సప్తములో శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నాడు. అదేవిధంగా లాభంలో చూస్తే గురుడు, వ్యయంలో చూస్తే కేతు యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇలాగున్నప్పుడు కన్యారాశి వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా అంటే, ఉన్న ఉద్యోగాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అవసరం పడుతుంది. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేయకండి. దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి కాకుండా ఏదో ఒక అట్రాక్షన్గా ఉంటుంది, కానీ అందులో అక్కడ ఫలితం ఉండదు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ ఉద్యోగం నుండి బయటపడాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు ఉన్నది పోయే ఉంచుకున్న ఉద్యోగం పోయే అన్నట్టుగా మీ మానసిక ఒత్తిడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త ప్రయత్నాలు చేయకండి. అలాగే వ్యాపారంలో కూడా ఎవరో మనకి చెప్పి వచ్చారు కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, ఈ వ్యాపారం మొదలు పెడితే బాగుంటుంది అంటే చేతులు కాల్చుకోవడమే తప్ప పెద్దగా చెప్పుకోవడం బెనిఫిట్ ఇంకేమీ ఉండదు. అంచేత ప్రస్తుతానికి ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ కొత్త ఆలోచన పెట్టకండి. అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు విదేశాలకు వెళ్ళాలనుకుంటే అనుకూలమైన వాతావరణం కలుగుతుంది. చదువుకుంటున్న విద్యార్థులకు విదేశాలు ఎవరైతున్నారో వాడు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగానే కనిపిస్తున్నాయి. ఇవి 2 పాయింట్స్. ఇంకా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా ఉంటాయి. ఇంకా ట్రేడింగ్ చేసేటప్పుడు లక్కీగా ఫార్మా ఇండస్ట్రీ మీద, అగ్రికల్చర్ ఇండస్ట్రీ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. పవర్ ప్లాంట్స్ మీద మీ లక్కీ నెంబర్ 6 మీకు బాగా పాజిటివ్గా పనిచేస్తుంది. మీకు ధనం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంటుంది. కొంత లక్ ఫేవరింగ్ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ ఇంకా 15 రోజులు ఉంటాడు కదా, ఏదో లక్ ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది. మీకు యోగించేవాడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు కాబట్టి 100% మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఒక లక్ ఫేవరింగ్ ఉంది. ఇవన్నీ ఒక ఎత్తుగా తీసుకుంటే ఆరోగ్య విషయం గురించి చాలా ఇంపార్టెంట్ మనకి. కాబట్టి ఆరోగ్యం కంటే ముందు శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు, గృహప్రవేశం, శంకుస్థాపన ఇటువంటి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు. చక్కగా ఇల్లు కొనాలనుకుంటే కూడా ఇంటికి కొనడానికి కావాల్సిన అనుకూలమైన వాతావరణం అంతా కనబడుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఆరోగ్య విషయం మీద వచ్చినప్పుడు 6వ స్థానంలో రాహు, సప్తంలో శనీశ్వరుడు, ఇవి 2 యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. కాబట్టి ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుకోవాలి. పాదాలు పై భాగం, మోకాల కింద భాగంలో న్యూరో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళడానికి విశేషంగా కుజుడికి అభిషేకం చేయడం అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం, అభిషేకం చేసుకుంటూ ముందుకు వెళ్ళడం ప్రయత్నం చేయండి. గోదానం చేయండి, గోవుకి సంరక్షణ చేయండి, గోవుకి గ్రాసం ఇవ్వడం ప్రయత్నం చేయండి. దీనివల్ల కొన్ని అంతర్గతంగా ఉన్న రోగాలన్నీ బయటపడి దానికి ఒక పరిష్కార మార్గం కనబడే అవకాశం ఉంటుంది. గోసేవ చేసుకోండి, మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా ఓవరాల్గా ఉద్యోగ రీత్యా కానీ, వ్యాపార రీత్యా కానీ, రాజకీయ రంగం రీత్యా కానీ కొత్త పనులు ఏమి ఆరంభించకుండా ఉండగలిగితే బాగుంటుంది. 15 రోజులు మంత్రమే శరణ్యం అనుకుంటూ సేవ చేసుకుంటూ ఉంది సుబ్రహ్మణ్య స్వామికి.